హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ కల్పిస్తూ 50,000కి పైగా సాలరీతో పాటు ఫ్రీగా మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ సౌకర్యం కల్పించే విధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది లేటెస్ట్ నోటిఫికేషన్. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్. ముందుగా నేనే మీకు అప్డేట్ అయితే ఇస్తున్నాను యూట్యూబ్లో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో చాలా మంది లైక్ చేయట్లేదు. మీకోసం 2 to 3 అవర్స్ పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కదా. సో లైక్ చేసి తప్పనిసరిగా ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ కి మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే కల్పిస్తున్నారు. మనకి HPCL కి సంబంధించి ఏదైతే ఆఫీసులు ఉంటాయో అక్కడ మనము వర్క్ చేయాలి, పెట్రోల్ పంపుల్లో కాదు. సో మనకి ఇది ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అన్నమాట. ముందుగా ఇక్కడ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కూడా చూడండి. ఈ రోజు మనకి అధికారికంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అలాగే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మన ఛానల్లో ఏంటంటే ఎంత ఫాస్ట్ గా జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామో మీకే తెలుస్తుంది. సో రిలీజ్ అయిన వెంటనే మీకు ఫాస్ట్ గా అయితే ప్రొవైడ్ చేస్తాము జాబ్ అప్డేట్స్ అనేవి. కాబట్టి రెగ్యులర్ గా అయితే ఫాలో అవ్వండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి కూడా జాబ్స్ ఉన్నాయి. ఇందులో నేను మీకు ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే జాబ్స్ ని మాత్రమే చెప్తున్నాను. సో కాబట్టి వీడియోని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఎండ్ వరకే చూడండి. లాస్ట్ డేట్ మనకి ఈ మంత్ ఎండింగ్ వరకే, అంటే 30 జూన్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అప్లికేషన్ ద్వారా మనకి వివిధ రకాల ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా అప్లై చేసుకోదనేటువంటి పోస్టుల గురించి అయితే చెప్తున్నాను. ముందుగా మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కి సంబంధించి జాబ్స్ అన్నమాట. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే వీటికి సంబంధించి క్వాలిఫికేషన్ చూడండి. మీరు రెగ్యులర్ డిగ్రీ అనేది, అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేయొచ్చు. మీరు మినిమం 3 years ఫుల్ టైం రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు BSc కానీ బీకామ్ కానీ BA కానీ ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకి సాలరీ వచ్చేసి మనకి బేసిక్ పేనే 30,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ ఉంటాయి. అన్ని కలుపుకుంటే 50,000 వరకే సాలరీ అనేది వస్తుంది. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఎగ్జిక్యూటివ్ కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ మనకి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారంటే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అనేవి వివిధ డిసిప్లిన్ల వారీగా భర్తీ చేస్తున్నారు. ఇందులో సివిల్ వాళ్ళకి ఉన్నాయి, సివిల్ వాళ్ళకి 50 ఉన్నాయి. అలాగే మెకానికల్ వాళ్ళకి, క్వాలిటీ కంట్రోల్, ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి వచ్చేసి మీరు 3 years రెగ్యులర్ డిప్లొమా సంబంధిత విభాగాల్లో కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అలాగే మెకానికల్ ఇంజనీర్స్ కి సంబంధించి 98 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేయొచ్చు. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఉన్నాయి వేకెన్సీస్. సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి 35, సివిల్ వాళ్ళకేమో 16 అండ్ అలాగే కెమికల్ వాళ్ళకి వచ్చేసి 26. ఈ విధంగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. మీరు సంబంధిత విభాగాల్లో 4 years బీటెక్ ఎవరైతే పాస్ అయి ఉంటారో, మీరు 4 years రెగ్యులర్ డిగ్రీ ఉంటుంది కదా, సో అది పాస్ అయితే మీరు అప్లై చేయొచ్చు. అలాగే చార్టెడ్ అకౌంటెంట్స్ కి సంబంధించి 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో లేదు అంటే దాంతో పాటు మీరు కంపల్సరిగా డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మనకి డిగ్రీ వాళ్ళు కాకుండా మనకి హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, MBA. సో MBA చేసిన వాళ్ళకి, అంటే HR స్పెషలైజేషన్ లో ఎవరైతే MBA చేస్తున్నారో లేదా PG చేస్తున్నారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కి సంబంధించి ఇలా మనకి వివిధ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ కి సంబంధించి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు మినిమం 18 నుంచి మాక్సిమం 25 years వరకే జనరల్ వాళ్ళు, OBC వాళ్ళైతే +3 years యాడ్ చేసుకోండి, SC ST వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి. సో మీకు గవర్నమెంట్ ఆఫ్ నామ్స్ రూల్స్ ప్రకారం మీకు
మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కల్పించడం అయితే జరుగుతుంది. ఏదైతే మనకి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయో సో వీటికి వచ్చేసేమో 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ అన్ని కూడా మనకి పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు సాలరీ ప్యాకేజ్ అనేది ఇంకా చాలా తక్కువగానే చెప్పాను. ఇక్కడ యాక్చువల్ సాలరీ ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ లో ఎన్నో పేజీలో ఇచ్చారంటే మనకి 52 పేజీలో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి సాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఏదైతే అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాలు ఉన్నాయో సో వాటికి 10.63 lakhs అంటే ఇయర్లీ ప్యాకేజ్ ఇది. అంటే మంత్లీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే సో దాదాపుగా మీకు 85,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో చాలా మంచి సాలరీ ప్యాకేజెస్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్ కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ లోనే వాళ్ళే క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ లో కూడా సెలక్షన్ ప్రాసెస్ కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో మనకి జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది, అలాగే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ లాజిక్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ లో డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించి సిలబస్ కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. పోస్టింగ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉంటుంది. అండ్ అలాగే అన్ని కూడా పర్మనెంట్ జాబ్స్ మన సొంత రాష్ట్రంలో. ఈ యొక్క HPCL కి సంబంధించి మనకి విశాఖపట్నంలో అయితే ఉంది రిఫైనరీస్. సో అక్కడ మీకు ఇనీషియల్ గా పోస్టింగ్ అనేది మీరు పొందొచ్చు. అలాగే ఆల్ ఓవర్ ఇండియా కూడా మనము ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఈ యొక్క జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు ఈ యొక్క సంస్థలో మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేయాలి అనేది ఇక్కడ మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇచ్చారు. సో దానిపైన మీరు కంపల్సరీగా సైన్ పెట్టాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలో మానేస్తే మాత్రం ఆ యొక్క సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ లో మెన్షన్ చేసినటువంటి అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ లోనే చేయాలి కాబట్టి 30 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి అయితే అప్లై చేయండి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే SC ST PWD వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు, మిగతా వాళ్ళు మాత్రమే 1180 అంటే 1180 రూపీస్ మీరు ఆ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు కాబట్టి సో డెఫినెట్ గా మీకు గనక డిగ్రీ గానీ, డిప్లొమా గానీ, బీటెక్ గానీ క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఎందుకంటే చాలా మంచి అవకాశం, మనకి చాలా రేర్ గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతాయి HPCL నుంచి. అది కూడా పర్మనెంట్ జాబ్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మీ గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇది మనకి HPCL నుంచి రిలీజ్ అయినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. సో ఇంకా మీకు మన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.